విజయవాడ దుర్గమ్మ ఆలయంలో దోపిడీకి రంగం సిద్ధమైంది. దసరా ఉత్సవాల ముసుగులో అమ్మవారి ఖజానాను కొల్లగొట్టి కోట్లాది రూపాయలు దండుకోవడానికి శరవేగంగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. కేవలం 9 రోజుల వ్యవధిలో ముచ్చటగా 3 కోట్లు అమ్మవారి సొమ్ము మెక్కేసేందుకు అవినీతి పందికక్కులు గోతులు తవ్వడం ప్రారంభించిన వైనంపై జెమినీ న్యూస్ ప్రత్యేక కథనం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు దుర్గగుడిపై ప్రతి ఏడాది ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ ఏర్పాట్ల ముసుగులో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేయించుకుంటూ ఇష్టం వచ్చినట్లు నిధులను కైంకర్యం చేస్తున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధుల అండదండలు దండిగా ఉండటంతో ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. 2007 సంవత్సరంలో ఉత్సవాలకు బడ్జెట్ కేటాయింపులు అక్షరాల 66 లక్షలు మాత్రమే. కేవలం 9 రోజులు మాత్రమే ఉపయోగపడే ఏర్పాట్లకు ఇంత మొత్తం ఖర్చు చేస్తున్నారా అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అమ్మవారి సొమ్మును అధికారులు ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దోచేస్తున్నారని పలువురు బహిరంగంగానే ధ్వజమెత్తారు. అప్పటి నుండి ఈ కేటాయింపులు ఏటికేడాది పెరుగుతూనే వస్తున్నాయి. ధరలు పెరుగుతున్నాయి, ఖర్చులు కూడా పెరుగుతాయని భక్తులు భావిస్తూ వచ్చారు. అయితే దేవి శరన్నవరాత్రుల 9 రోజుల కోసం చేసే ఆ ఖర్చు లక్షల నుంచి కోట్లకు పెరిగి కూర్చుంది. అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 6 కోట్ల రూపాయలంట. అంటే దుర్గమ్మ ఆలయానికి ఏడాది మొత్తం వచ్చే హుండీ ఆదాయంలో సగభాగం. ఈ 9 రోజులు అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 5 లక్షల వరకు ఉంటుంది. 5 లక్షల మంది భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఆలయం 6 కోట్లు ఖర్చు పెడుతోంది. అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ దర్శనానికి ప్రతిరోజు సగటున 15,000 నుంచి 20,000 మంది భక్తులు వస్తారు. అది ఆదివారాలు, సెలవులు, పండుగలు, పవిత్ర దినోత్సవాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. సరాసరి రోజుకి 20,000 మంది వస్తారని అనుకున్నా ఏడాదికి 70 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలు కడతారు. వారందరూ సమర్పించిన కానుకలను ఈ 9 రోజులు వచ్చే భక్తుల సదుపాయాల కోసం హారతి కర్పూరంలా అధికారులు కరిగించేస్తున్నారు. నిజంగా ఈ 9 రోజులు భక్తులకు సదుపాయాల కోసమే ఇంత ఖర్చు చేస్తున్నారా అని ఆరా తీస్తే ఖర్చు అమ్మవారి ఖాతా పుస్తకాల్లో కోట్లు అక్కడి అధికారం వెలగబెట్టే అయ్యవారి జేబుల్లోకి, వారికి అండగా ఉండే పెద్దల బ్యాంకుల్లోకి వెళ్తున్నాయనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 2011 సంవత్సరంలో ఉత్సవాలకు 1,16,00,000 అంచనాలు వేశారు. గతేడాది ఈ కేటాయింపుల జోరు పరాకాష్ఠకు చేరింది. ఏర్పాట్ల నిమిత్తం 22 పనులకు గాను 1,76,00,000తో ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఉత్సవాల ఏర్పాట్లకు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అకస్మాత్తుగా బడ్జెట్ కేటాయింపులు పెరగడం ఏంటని ప్రశ్నిస్తే గత సంవత్సరం ఉత్సవాలకు 4,95,00,000 ఖర్చయ్యాయని, ఆ ఖర్చుపై 10 నుంచి 25% అధికంగా ఖర్చవుతుందని భావిస్తున్నామని అధికారులు తేల్చి చెప్పారు. అంటే ఈ సంవత్సరం ఉత్సవాల నిర్వహణకు అయ్యే ఖర్చు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉంటుందని అధికారులు సెలవిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సుబ్బారావు లైవ్ లో అందిస్తారు. రూపాయలతోటి ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే కేవలం 40 నుంచి 50 లక్షల రూపాయల ఏర్పాటుతో ప్రారంభమైనటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా గత 5-6 ఏళ్లలోనే కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది నుంచి ఇది ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది పూర్తిగా. గత ఏడాదికి ప్రభుత్వం నుంచి కేవలం 1,50,00,000 మాత్రం అనుమతి రాగా దాన్ని దాదాపుగా 4,90,00,000 పెంచారు. ఈసారి దాన్ని 6 కోట్లు చేస్తా ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దుర్గమ్మ అమ్మవారి భక్తుల కానుకలని తాత్కాలిక ఏర్పాట్ల పేరుతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే ఆ తర్వాత శాశ్వతమైనటువంటి ఏర్పాటు అభివృద్ధికి ఏమాత్రం నిధులైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు సిపిఎం నాయకులు బాబురావు గారు, అదేవిధంగా వైకాపా నాయకులు గోత్రుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడడం చెప్పండి. ముందు బాబురావు గారు, అసలు ఈ ఆలయంలో దోపిడీ అనేది మనం అందరం అనుకుంటున్నాం, కానీ ఇటువంటి దోపిడీని మీరు ఊహించారు? అసలు మీరు పసిగట్టగలిగారు? గుళ్ళో లింగాన్ని మింగారని చెప్పి సామెత చెప్పేవాళ్ళు. అదేంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ నాయకులు దుర్గమ్మ గుడిని కూడా వదిలిపెట్టలేదు. ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దోచుకుంటూ ఉన్నారు. ఇది అదేని లేదు, అది సెక్యూరిటీ టెండర్లా, లేదు ఆహార పొట్లాల టెండర్లా, లేకపోతే షాపుల కేటాయింప, ఒక్కదాని కదా అన్నీ కూడా అవకతవకలుగా మయంగా మారిపోయినాయి. కనకదుర్గ దేవస్థానం అంటే వివాదాలకి అవినీతికి అడ్డగా మారిపోయింది. ప్రతి చిన్నదాన్ని కూడా గడించడానికి అవకాశంగా వినియోగించుకుంటూ ఉన్నారు. ఆఖరికి ఆహార ప్యాకెట్ల సప్లైలో టెండర్లో నిబంధనలు లేవనే పేరుతో ఈరోజు కోర్టు కూడా స్టే ఇచ్చిందంటే ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నాయని అర్థమవుతూ ఉంది. మరోవైపున
కార్మికులకు కావాల్సినటువంటి టెండర్లోనేను 200, 250 రూపాయలు కార్మికులకు ఇస్తామని తీసుకున్న టెండరు 100 రూపాయలు ఇచ్చి సరిపెట్టి మిగతాది కాంట్రాక్టర్లు భోజనం చేస్తూ ఉన్నారు. లడ్డు, పులిహార లేకపోతే ఇతర ప్రసాదాల నాణ్యత మాత్రం పెరగట్లేదు, కానీ రేట్లు మాత్రం పెంచేస్తూ ఉన్నారు. నిత్యాన్నదాన పథకంలో ఉండేటువంటి భోజనాలు మరి దేవస్థానం యాజమాన్యమే చేస్తున్నా అందులోనూ నాణ్యత కొరవడుతోంది. మరోవైపు భక్తులకు కానీ ప్రజలకు కానీ రక్షణ లేదు. ఘాట్ రోడ్డు మీద ఎప్పుడు కొండరాళ్ళు విరిగిపడతాయో చెందిన పరిస్థితి. దాని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం అని చేశారు, కానీ అది నాసిరకమైనటువంటి పనులుగానే ఏర్పడుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీ నాయకులు ఇవాళ యొక్క అనుంగు శిష్యులకి కట్టబెట్టడం కోసమే ప్రతి చిన్న దాంట్లో కూడా జోక్యం చేసుకుంటూ ఉన్నారు. అధికారులను ఈ ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరోవైపున భక్తులకు కానీ ప్రజలకు కానీ రక్షణ లేదు. ఘాట్ రోడ్డు మీద ఎప్పుడు కొండరాళ్ళు విరిగిపడతాయో చెందిన పరిస్థితి. దాని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం అని చేశారు, కానీ అది నాసిరకమైనటువంటి పనులుగానే ఏర్పడుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీ నాయకులు ఇవాళ యొక్క అనుంగు శిష్యులకి కట్టబెట్టడం కోసమే ప్రతి చిన్న దాంట్లో కూడా జోక్యం చేసుకుంటూ ఉన్నారు. అధికారులను ఈ ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరోవైపున సాధారణ ప్రజలకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు లేదు. కనీసం 1,00,000 మంది జనం వస్తే రోడ్లు బాగు చేసే దిక్కు లేదు, పైపై ప్యాచ్ వర్కులతో సరిపెట్టారు. ఇంకొక వైపున వసతి గృహాలు ఎన్నో ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వాటిల్లో ఐఏఎస్ అధికారులకో లేకపోతే రాజకీయ నాయకులకో విఐపీలకో వసతి కల్పించడం తప్ప దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాధారణ భక్తులకి ప్రజలకు మాత్రం ఆ వసతి గృహాల్లో ఎక్కడ వసతి దొరికేటువంటి స్థితి లేకుండా పోతుంది. ఆఖరికి మంచినీళ్ళు కూడా సప్లై చేసే దిక్కు లేకుండా ఉంది. రిఫ్రిజిరేటర్లు పాడైపోయి ఉన్నా అవే అట్లా ఉన్నాయి. ఈ పాపం మాత్రం పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ నేతలే పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇక ఈ సంవత్సరంతో ప్రభుత్వ కాలపరిమితి పూర్తయిపోయింది కాబట్టి ఓ రకం చెప్పాలంటే క్లియరెన్స్ లాగా ఇప్పుడే అందినట్టుగా దోచుకోవాలన్నటువంటి ఆతృతలో ఉండబట్టి దసరా ఉత్సవాలు మరింత అడ్డుగోలు మారిపోయింది. ఇప్పటికైనా దీని మీద విచారణ జరిపించాలి, భక్తులకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతాను. మీరు చెప్పండి, దాదాపుగా అసలు మీరు ఊహించారా? దాదాపుగా గత ఏడాది 5 కోట్ల రూపాయల మేర టెండర్లు పనులు చేశామంటున్నారు. వాళ్ళు చెప్పింది ఒకటి, బిల్లు ఒకటి. వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది కాంగ్రెస్ వారి యొక్క అభిమతం. వారు చెప్పేటువంటి దానికి చేసేటువంటి పొంతనుండే ఉండదు అనేటువంటిది కూడా సర్వవిదితమే. ఇవాళ దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి చందాన వారి యొక్క పదవులు ఉన్న రోజుల్లోనే మొత్తం అంతా కూడా సర్దుకోవాలి అనేటువంటి పద్ధతిలో చివరికి వచ్చారు. కాబట్టి నెలల్లోనే ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి సర్దుకునేటువంటిది పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే విష్ణు కానీ లేకపోతే ఎమ్మెల్యే శ్రీనివాసరావు కానీ వాళ్ళిద్దరూ ఆడేటువంటి నాటకం, కాంట్రాక్టర్లు వాళ్ళ శిష్యులు పెట్టి ఇవన్నిటిని కూడా వసూలు చేసేటువంటి పద్ధతి కనపడతా ఉంది. ఇప్పుడు 2006 నుంచి 2011 వరకు ₹1 కోటి వరకు మాత్రమే బడ్జెట్ అలొకేషన్ చూపించినటువంటి అధికారులు ఆ అలొకేషన్కి సంబంధించిన ఒక సంవత్సరం తక్కువగా, మరో సంవత్సరం ఒక 6 లక్షలు ఎక్కువగా కూడా జరిగింది. కానీ 11 తర్వాత 1295 పెరిగిందంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అదే పద్ధతిలో ఇవాళ 6 కోట్ల రూపాయలు మీరు కూడా చెప్తా ఉన్నారు. అంటే చెప్తున్నాను